భారత రాజ్యాంగం మన దేశానికి వెన్నెముక. దాని కథ, దాని ఆత్మ గురించి ఈరోజు క్లుప్తంగా చూద్దాం. ఈ మాట చాలా ముఖ్యం. ఎందుకంటే రాజ్యాంగం కేవలం చట్టాల పుస్తకం కాదనమాట. అదొక సామాజిక ఒప్పందం. సరే, అసలు రాజ్యాంగమంటే ఏంటి? ఆ మూలభావనేంటో ఒకసారి చూద్దాం. గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ఏమన్నారంటే, ఇది ప్రజల జీవన విధానాన్ని నిర్దేశించే ఒక మౌలిక చట్టమని. మన రాజ్యాంగం మొదలయ్యేదే ఒక శక్తివంతమైన వాగ్దానంతో. అదే పీఠిక. భారత ప్రజలమైన మేము ఈ మాటలతోనే అంతా స్పష్టమవుతుంది. సర్వాధికారం ప్రజలదే. ఈ 5 మాటలు మన దేశానికి 5 మూల స్తంభాల్లాంటివి. మన దేశ స్వరూపాన్ని ఇవే చెప్తాయి. అయితే రాజ్యాంగం ఈ హామీలన్నీ ఎవరికిస్తోంది అంటే, భారత పౌరులు ఎవరో. మన దేశ నిర్మాతలు చాలా ముందుచూపుతో ఆలోచించారు. జాతిని బట్టి కాదు, ఈ గడ్డపై పుట్టినవారికి పౌరసత్వమిచ్చారు. సరే, పౌరులయ్యారు. మరి వారికున్న రక్షణ కవచమేంటి? అవే ప్రాథమిక హక్కులు. రాజ్యాంగం మనకు ముఖ్యంగా 6 రకాల ప్రాథమిక హక్కులను ఇచ్చింది. అవేంటో చూద్దాం. వీటన్నింటిలోనూ సుప్రీంకోర్టు ప్రకారం ఆర్టికల్ 21 అన్ని హక్కులకు ప్రాణంలాంటిది. జీవించే హక్కు అనమాట. ఒకవేళ ఈ హక్కులకు భంగం వాటిల్లితే? అప్పుడు పౌరుడి చేతిలో ఉన్న ఆఖరి అస్త్రం ఏంటి? రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ మాటల్లోనే ఆర్టికల్ 32 రాజ్యాంగానికి ఆత్మ, హృదయం లాంటిది. ఆ శక్తి పేరే రిట్, అంటే కోర్టులు జారీ చేసే ఒక ప్రత్యేకమైన అధికారిక ఆదేశం. ఈ 5 రకాల రెట్స్ పౌరుల చేతిలో ఉన్న 5 శక్తివంతమైన సాధనాలు. వీటితోనే హక్కుల్ని కాపాడుకోవచ్చు. 70 ఏళ్ల నాటిలైనా ఈ రాజ్యాంగం కోట్లాది మంది జీవితాలను తీర్చిదిద్దుతూనే ఉంది. అందుకే ఇది ఒక సజీవ గ్రంథం.